శాసన మండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. యూరియాపై ప్రభుత్వం వెంటనే చర్చను చేపట్టాలని బొత్స పట్టుబట్టారు. రైతులు బాగుండాలనే తాము చర్చను కోరుకుంటున్నట్లు బొత్స చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు బీఏసీ సమావేశంలో చర్చ ఎప్పుడు జరగాలో డేట్ ఫిక్స్ చేద్దామన్నారు. తమ ప్రభుత్వం యూరియాపై చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవసరాలు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను.